బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువత ముందుకు కదలడం జరిగిందన్నారు. ఉద్యమంలో మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు, చనిపోయే వరకు కూడా మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు చాకలి ఐలమ్మ. ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు చాకలి ఐలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా మరి ఆమె జన్మదినం ఏదైతుందో మరి ఆమెకు నివాళులు అర్పించి ఆమె చేసిన పనులు, ఆమె రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో పెత్తందారులు మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే నవాబ్ల వరకు, గడీలో ఉన్న నవాబ్ల వరకు ఆమె పోరాటం చేసి మరి పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి చాకలి ఐలమ్మ. సందర్భంగా ఈరోజు దుబ్బాకలో మరి ఈరోజు నివాళులు అర్పించడానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు.